Hi guys, welcome to my YouTube channel. సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీరు ఎంతగానో అడుగుతున్నదనమాట. నేను రీసెంట్గా వీడియో పెట్టాను, మా అత్తమ్మ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే ఎంతమంది సపోర్ట్ చేస్తారు అని పెడితే నాకు చాలా కమెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ ఆ కమెంట్స్ వస్తూనే ఉన్నాయి, మీ అత్తమ్మకి పెట్టేయండి యూట్యూబ్ ఛానల్, మేము సపోర్ట్ చేస్తామని చెప్పి. అలానే మీ మాటకి మా అత్తమ్మ యూట్యూబ్ ఛానల్ పెట్టింది. మీరు సపోర్ట్ చేయండి, మా ఫ్యామిలీలో అందరినీ ఎలా సపోర్ట్ చేస్తున్నారో మా అత్తమ్మని కూడా అలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఎలాంటి బ్యాడ్ కమెంట్స్ పెట్టకండి, మీరు అడిగారు కాబట్టి మా అత్తమ్మ ఛానల్ క్రియేట్ చేసింది. లైక్ ఏదో చేయాలి, అందులో అవి వస్తున్నాయి ఇవి వస్తున్నాయి అని కాదు, జస్ట్ మెమోరీస్ కోసం అయితే స్టార్ట్ చేసింది. లైక్ ఇప్పుడు ఇంట్లో అందరికీ ఉంది, ఇంకా మా అత్తమ్మకి ఒక్కదానికే లేదు, అందుకే అమ్మాయిలందరికీ ఉంది ఇంట్లో. సో మా అత్తమ్మ స్టార్ట్ చేసింది, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ పెడుతుంది మా అత్తమ్మ, వంటలు అద్దర కొడుతుంది, మస్తు వంటలు చేస్తుంది మా అత్తమ్మ. మీరు అడగండి, కమెంట్ చేయండి, ఆ వంటలు ఖచ్చితంగా నేను చేపిస్తాను. సో మీరు ఇంకా ఇలా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్తో మా అత్తమ్మ ముందుకు వస్తుంది. ముందే బ్యాడ్ కమెంట్స్ పెట్టి డిస్కరేజ్ చేయకండి మా అత్తమ్మని. మా అత్తమ్మ కొంచెం మాట్లాడుతుంది, అడగత్తమ్మ సపోర్ట్ చేయని, భయపడుతుంది. మా అత్తమ్మ కెమెరా షై అనమాట, ఎక్కువ మాట్లాడదు, ఎక్కువ కెమెరా ముందు ఉండదు. మీరు ముందు మాట్లాడడం నేర్చుకుంటా, మాట్లాడుతుంటా కొంచెం సపోర్ట్ అలవాటు అవ్వాలి కదా. ఎంతకైనా కొంచెం అలవాటు అయితే మాట్లాడగలుగుతాం కాబట్టి సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను, అంతే ఇక మాట్లాడిగా. సో స్టార్టింగ్లో మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే ఇంకా మా అత్తమ్మ ఇంకా మా శంతమ్మ మమ్మల్ని చాలా సపోర్ట్ చేశారు. సో అలానే వాళ్ళు ఎలా సపోర్ట్ చేశారో మేము కూడా అలానే సపోర్ట్ చేయాలనుకుంటున్నాం మా అత్తమ్మ ఛానల్కి. సో మధ్యలో మా శంతమ్మ కూడా వస్తాడు ఛానల్లో. మీరు ఎప్పుడు అంటుంటారు కదా, జిమ్ వీడియోస్ వస్తాయి, మీరు అంటుంటారు కదా మీ మామయ్య వీడియోస్ పెట్టండి అని చెప్పి. సో మా మామయ్య కూడా కనిపిస్తాడు యూట్యూబ్ ఛానల్లో. నేను ఇంకా మా మామయ్యతో మీకు మంచి వ్లాగ్స్ కూడా పెడతాను. నేను మా మామయ్య కలిసి జిమ్కి అయితే వెళ్తున్నాము, సో ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను. మా అత్తమ్మ కూడా పోస్ట్ చేస్తుంది ఛానల్లో. ఇంకా తేజజీ వాళ్ళని అస్సలు మిస్ అవ్వరు మీరు. అవును, మీరు ఎక్కువ పెడుతుంటారు కదా, అంటే ఒక వీక్ గ్యాప్ వస్తే తేజు వాళ్ళెందుకు రాలే అంటారు కదా. సో ఇప్పుడు డైలీ వీళ్ళని చూడొచ్చు మీరు. మీ అత్తమ్మ మీకు గొడవైందా, మీరు మాట్లాడతలేరు ఎందుకు అని అంటారు. ఇప్పుడు అట్లా మా మామయ్యకి అయితే బ్రిక్ బిజినెస్ ఉంది, మీరు నేను చెప్పాను ఆల్రెడీ వీడియోస్లో. సో అవి కూడా పోస్ట్ చేస్తారు మా అత్తమ్మ బిజినెస్ గురించి. మీకు ఏదైనా డీటెయిల్స్, మీకు ఏమైనా తెలుసుకోవాలి, మీకు ఏదైనా కొత్తగా ఇంట్లో దాని గురించి ఏమైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మా అత్తమ్మని అడగండి, మంచి టిప్స్ ఇస్తుంది. అండ్ హోమ్ టూర్ నా దాంట్లో అడుగుతారు మీ అత్తమ్మ హోమ్ టూర్ చేయమని చెప్పి, నా ఛానల్లో వస్తుంది హోమ్ టూర్. ఇప్పటి నుంచే మా అత్తమ్మ ఛానల్లో వచ్చేస్తుంది హోమ్ టూర్ వీడియో కూడా. నా ఛానల్లో వస్తుంది, మా ఇద్దరు ఛానల్ కాదు, నా ఛానల్లో వస్తుంది చూడండి. నీ ఛానల్ ఎట్లా పెడతావు, నా ఛానల్లో పెట్టుకోవాలి కదా. ముగ్గురు ఛానల్ వచ్చేస్తుంది ఇక చూసేయండి, ముగ్గురు ఛానల్ వచ్చేస్తుంది ఇక. ముగ్గురు ఛానల్ చూసి బోర్ కొడుతుంది, అందుకే అత్తమ్మ ఛానల్లోనే అత్తమ్మ ఛానల్లో హోమ్ టూర్ చేస్తారు. సో మిస్ అవ్వకుండా చూడండి. సో ఇంకా మా అత్తమ్మని సపోర్ట్ చేస్తూ ఉండండి. మీరు అనుకోవచ్చు ఎంతమంది పెడతారు ఇంట్లో యూట్యూబ్ ఛానల్, ఇదంతా దేనికోసము, పైసల కోసమా అట్లా అని అనుకోవచ్చు. ఎవరి మెమొరీస్ వాళ్ళకు ఉంటాయి, పైసల కోసం అయితే అసలే కాదు. పైసల కోసం అయితే మా అత్తమ్మ అసలే పెట్టదు. బాగానే ఉన్నాయి ఆస్తులు, బాగానే ఉన్నాయి మా అత్తమ్మకి. యూట్యూబ్ కోసం అంటే పైసలు వస్తాయి దానికోసం అయితే కాదు, ఏదో మెమొరీస్ కోసమే ఛానల్ క్రియేట్ చేస్తుంది మా అత్తమ్మ. మీరు కూడా అలానే ఆలోచించండి, పాజిటివ్గా ఆలోచించండి, నెగిటివ్గా ఆలోచించండి. యూట్యూబ్లో అయితే మనం మెమొరీస్ తరతరాల్లో ఉండిపోతుంటది, మనం ఫొటోస్లో అయితే ఎన్ని రోజులు మనం ఉండలేవు కదా. సో మా ఇంట్లో అందరికి ఉంది. ఇప్పుడు ఎవరికన్నా అనిపిస్తుంది, మీ ఫ్యామిలీలో ఒకసారి చూడండి, ఇప్పుడు అందరూ ఏదో ఒకటి చేస్తున్నారంటే మీ ఇంట్లో కూడా చెప్తారు కదా, ఆయన ఇది చేస్తుండి ఈయన ఇది చేస్తుండి అని చెప్పి. సో మా ఇంట్లో కూడా అందరికీ యూట్యూబ్ ఛానల్ ఉంది. మా అత్తమ్మకుంటే ఏంటి ప్రాబ్లం, ఏం ఉండదు కదా. సో అలానే మా అత్తమ్మని సపోర్ట్ చేయండి.
ఇంత మాట్లాడినా నేను ఇంకా ఛానల్ పేరే చెప్పలేదు. మా అత్తమ్మ ఛానల్ వచ్చేసి మోనికా జాటోత్. నన్ను ఎలాగా సపోర్ట్ చేశారో మా అత్తమ్మని కూడా అలానే సపోర్ట్ చేయండి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకైతే సపోర్ట్ చేసింది మా అత్తమ్మ మా మామయ్యనే. వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు మాకు. ఈ టైంలోనే నాకు ఒక 10,000 సబ్స్క్రైబర్స్ అయినారు. మా అత్తమ్మ వాళ్ళ గుడి పూజ ఉన్నప్పుడు అందరూ భక్తులు వస్తారు కదా, వాళ్ళతో అందరు ఫోన్లో సబ్స్క్రైబ్ చేసేసిండు మా సొంత. ఇదే టైంలో కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తుంది మా అత్తమ్మ. సో ఇదొక బ్లెస్సింగ్ లాగా. తెలియదు కదా ఆఫ్ కెమెరాలో ఎవరు ఉంటారో, ఆన్ కెమెరా మాత్రమే చూస్తారు. ఆఫ్ కెమెరాలో మాత్రం ప్రతి ఒక్కరికి మా మామయ్య సపోర్ట్ చేసిండు. మా ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలందరికీ యూట్యూబ్ ఛానల్ ఉంది అని అంటే మా మామయ్యనే వాళ్ళకి మా పెద్ద మమ్మీ వాళ్ళందరికీ చెప్పిండు, ఒప్పించిండు. ఏం కాదు స్టార్ట్ చేయని, ఏమవుతుంది అని చెప్పి కొంచెం ధైర్యం ఇచ్చిండు. దానివల్లనే ఇంకా మా అందరికి యూట్యూబ్ ఛానల్ ఉంది, మేము ఇంత స్టేజ్లో వచ్చినామని చెప్పి మా మౌనికత్తమ్మకి ధైర్యం ఇచ్చిండు మా మామ. ఇన్ని రోజులు చాలా భయపడింది అత్తమ్మ స్టార్ట్ చేయాలని చెప్తే ఆల్రెడీ మా చంద్రమ్మ చెప్పిండు స్టార్ట్ చేసుకో ఏమవుతుంది అని చెప్పి. కానీ మా అత్తమ్మకి కొంచెం భయం అనమాట, కెమెరా షై ఉంటుంది, అసలు ఎక్కువ మాట్లాడదు ఎవరితోని, సైలెంట్ ఉంటుంది, అత్తమ్మ పని అత్తమ్మ చేసుకుంటుంది. బట్ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, ఖచ్చితంగా మాట్లాడాలి. సో మీరు నేర్పియండి, మీరు పెట్టే కమెంట్స్ కూడా అత్తమ్మ చేంజ్ అవుతుంది కదా. సో అలానే ముందు బ్యాడ్ కామెంట్స్ పెడితే ఇక భయం అయితే ఉంటుంటది కదా. ఇప్పుడు మాకైతే మేము తీసుకుంటాము, బట్ అత్తమ్మ మ్యారీడ్ కదా, ఏం తెలియదు ఇదంతా. అసలు మాకైతే లోకంలో ఏం జరుగుతుంది మేమంతా సోషల్ మీడియాలో చూస్తాం, బట్ మా అత్తమ్మకి తెలియదు కదా. హౌస్ వైఫ్, తను ఒక హౌస్ వైఫ్, తనకి బయట ఏం జరుగుతుందో తెలియదు, ఏం కమెంట్స్ వస్తాయో తెలియదు. మీరు అలాంటి కమెంట్స్ పెట్టి మాత్రం అస్సలు బాధ పెట్టకండి. మీరు చూస్తే చూడండి, లేదంటే లేదు, కానీ బాధ పెట్టే కమెంట్స్ మాత్రం అస్సలు పెట్టకండి. మా అత్తమ్మ ముందే అమాయకురాలు. సరే, ఇంకా సపోర్ట్ చేయండి మా అత్తమ్మని కూడా. మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.